ఇప్పటి వరకు జిల్లాలో 86,000 మంది రైతులకు రూపాయలు 20 కోట్లు జమ. ఎకరంలోపు భూమున్న రైతులకే అందిన సహాయం. పెట్టుబడి సాయం కోసం మిగతా రైతులకు తప్పని ఎదురుచూపు. దేశాల వారీగా జమ అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం యాసంగి సీజన్ రైతు బంధు డబ్బులు జమ చేయడాన్ని ప్రారంభించింది. ముందుగా ఎకరంలోపు రైతులకు, ఆ తర్వాత 2 ఎకరాల లోపు వారికిలా దేశవారీగా రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి రైతుకు రైతు బంధు సహాయం అందుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు స్వయంగా. దీని కారణంగా పాత పద్ధతితోనే రైతులకు డబ్బు జమ చేసే ప్రక్రియను ఈ నెల 12 నుంచి ప్రారంభించింది. రంగారెడ్డి ట్రెజరీ నుంచి రైతుల దశల వారీగా డబ్బులను జమ చేస్తామని పేర్కొంది. తొలుత ఎకరం లోపు వారికి, ఆ తర్వాత దశల వారీగా రోజుకు ఎకరం చొప్పున పెంచుతూ డబ్బులను జమ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 28 నుంచి ప్రారంభానికి చేయుత కింద పెన్షన్లు రూపాయలు 4,000 వరకు పెంపు. మహాలక్ష్మి ద్వారా రూపాయలు 500కే వంట గ్యాస్. జిల్లాలో నెలకు ప్రభుత్వంపై రూపాయలు 43 కోట్ల భారం. 500 రూపాయలకే సిలిండర్పై కీలక ప్రకటన. టీఎస్ 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్పై తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని గ్రేటర్ హెచ్వైడి ఎల్పీజీ డీలర్స్ అసోసియేషన్ తెలిపింది. కేవైసీ అప్డేట్ చేసిన వారికి మాత్రమే 500 రూపాయలకు సిలిండర్ అంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని నష్టం చేసింది. కేంద్రం సూచనల మేరకు నవంబర్ నుంచే కేవైసీ పరిశీలన జరుగుతుంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పడంతో ప్రజలు గ్యాస్ ఏజెన్సీలకు పోటెత్తుతున్నారని పేర్కొంది. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరెన్నో విషయాలు మీకు ముందుగా తెలుసుకోవాలనుకుంటే బెల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి.